ప్రతిష్టాత్మక గాలి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంకతో ప్రారంభమైన టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభమన్ గిల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న వేళ అటు గాలే మైదానానికి 50వ టెస్టు మ్యాచ్, ఇటు టీమిండియాకు 600వ టెస్టు మ్యాచ్ ఆడుతుండటంతో ఇరు జట్ల పోరులో ప్రత్యేక చారిత్రాత్మక సందర్భం కావడం విశేషం. పిచ్చి బ్యాటింగ్ అనుకూలంగా ఉండడంతో పాటు వాతావరణం కూడా బాగుండడంతో భారీ స్కోరు సాధించడమే లక్ష్యంగా 6+3+2 వ్యూహంతో బరిలోకి దిగింది. 6 మంది బ్యాట్స్మెన్లు, 3 స్పిన్నర్లు, అలాగే 2 ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగింది టీమిండియా. ఇక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్ ఎస్ఎస్పీ జైస్వాల్ 32 పరుగులకే పెవిలియన్ చేరాడు. 37 బంతులు ఎదుర్కొన్నాక రన్అట్ రూపంలో జైస్వాల్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. లంచ్ విరామ సమయానికి ఒక వికెట్ కోల్పోయిన టీమిండియా 101 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. కేఎల్ రాహుల్ 32, అలాగే దేవదత్ పడికల్ 35 పరుగులతో ఈ ఇద్దరు కర్ణాటక బ్యాట్స్మెన్లు క్రీజులో ఉన్నారు. మొత్తంగా తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా భారీ స్కోర్ సాధిస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదిలా ఉంటే లంచ్ బ్రేక్ తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్ ప్రస్తుతం ఆపేశారు. వర్షం ఆగితే త్వరగా మ్యాచ్ ని ప్రారంభించే అవకాశం ఉంది.